కరెక్ట్ గా ఆలోచించు మనోహరి. నీకు రణవీర్కి పుట్టిన పాపని నువ్వు అనాథ శరణాలయంలో వదిలేశావు. తర్వాత ఆ పాప ఏమైందో కూడా నీకు తెలియదు. అనుకోని పరిస్థితుల్లో అరుంధతి పాపని దత్తత తీసుకుని ఉండొచ్చు. ఆ పాప నీ పాపేనేమో, ఒకసారి ఆలోచించు అని నీ పాపని అరుంధతి అమరేంద్ర దత్తత తీసుకున్నారేమో అని చందా చెప్తూ ఉంటే, ఈ చందాకి ఏమీ తెలియకుండానే ఇలా నోటికి ఇష్టం వచ్చింది చెప్పేస్తుంది ఏంటి మిస్సమ్మ. ఇప్పుడు ఆ మనోహరి తనకు పుట్టిన కూతురే అంజు అని రణవీర్కి చెప్పేస్తే ఆ దుర్మార్గుడు అంజు పాపని ఎత్తుకుని వెళ్ళిపోతాడు ఆస్తి కోసం. ఇప్పుడు ఎలా మిస్సమ్మ, ఏం చేద్దామని రాతో టెన్షన్ పడుతూ ఉంటే, ఏదో ఒకటి చేసి మనోహర్ని ఆ టాపిక్ నుండి డైవర్ట్ చేయాలి రాథోడ్ అని భాగి అంటుంది. అంజుని నీ కన్న కూతురు అయి ఉంటుంది మనోహరి, అందుకే ఆ సింగ్ అలా చాలా సార్లు అంజు నీ కూతురే అన్న డౌట్ నాకు కూడా వచ్చింది. ఎందుకంటే ఆ పిల్ల అచ్చం నీలాగే ఆలోచిస్తుంది, నీలాగే మాట్లాడుతుంది అని చెంబ అంటే, ఆ డౌట్ నాకు కూడా చాలా సార్లు వచ్చింది. కానీ ఆరు అందరికంటే ఎక్కువగా అంజునే బాగా చూసుకుంటుంది, అందుకే నాకు ఆ డౌట్ ఎప్పుడు రాలేదు. ఎవరి కూతురో ఆ సింగు వాళ్ళని అడిగితే తెలిసిపోతుంది కదా, పద వెళ్దాం అని మనోహరి అంటుంది. ఏంటి నమ్రత్, ఏంటి ఆలోచిస్తున్నావు అని లాల్ సింగ్ అంటే, అందరి ముందు నువ్వు అంజు గురించి ఎందుకు అలా మాట్లాడావు? అంజు అమర్ అన్నయ్య వల్ల కన్న కూతురు కాదని అంజుకి తెలిస్తే ఎంత బాధపడుతుంది అని నమ్రత్ అంటే, అయినా ఎవరు అనాథాశ్రమంలో ఉన్న పిల్లని తీసుకువచ్చి పెంచుకుంటారు? అందుకే అమర్ని నేను అప్రిషియేట్ చేయాలనుకున్నాను, అందుకే అలా మాట్లాడాను అని లాల్ సింగ్ అంటే, చూడు అమర్ అన్నయ్య అంజుని చాలా బాగా చూసుకుంటున్నాడు, ఇంకోసారి ఆ విషయాల గురించి అసలు మాట్లాడొద్దు అని నమ్రత్ అంటుంది. ఏదో తోడా నోరు జారాననుకో, ఇంకెప్పుడు అలా మాట్లాడనులే అని సింగ్ చెప్తూ ఉంటే, ఒకవైపు బాగే రాథోడ్, ఇంకోవైపు మనోహరి చెంబ ఇద్దరు తింటూ ఉంటారు. వీళ్ళు కూడా అంజు గురించే మాట్లాడుకుంటున్నారు, వెళ్ళు మనోహరి వెళ్ళి క్లారిఫై చేసుకో అని చెంబ అంటుంది. 8 మినిట్ నమ్రత్ అంటూ ఎవరో బయట మాట్లాడుతున్నది, ఎవరెక్కడికి వచ్చారు అని లాల్ సింగ్ రూమ్ బయటికి వస్తాడు. మా గది బయట మీరేం చేస్తున్నారు అని లాల్ సింగ్ అరుస్తూ ఉంటే, అంటే నీకు కాఫీ టీ లాంటివి ఏమైనా కావాలేమో అని అడగడానికి వచ్చాము, మీరు మీ వైఫ్ మాట్లాడుకుంటుంటే ఇక్కడే ఉండిపోయాము అని మనోహరి అంటుంది. అలాంటప్పుడు డోర్ నాక్ చేసి లోపలికి రావాలి, లేదంటే మేము మాట్లాడుకుంటున్నాం కాబట్టి వెళ్ళిపోవాలి, అంతేకాని ఇక్కడే నిలబడి మా మాటలు వింటారా? మాకేం అవసరం లేదు, మాకు ఏదైనా కావాలంటే రాథోడ్ని అడుగుతాం, మీరు వెళ్ళండి అంటూ మనోహరి చంద్ర మొహం మీదే డోర్ క్లోజ్ చేసి లాల్ సింగ్ గట్టిగా అరిచి లోపలికి వెళ్ళిపోతాడు. నాతో ఏంటి ఇంత హార్ష్ గా మాట్లాడుతున్నాడు ఆ లాల్ సింగ్, నేనేమైనా విలన్ అనుకున్నాడా అని మనోహరి అంటే, ఓ పెద్ద మరి హీరోయిన్ నువ్వు విలనే కదా అని చెంబ మనసులో అనుకుంటూ ఉంటుంది. నాతో ఇలా మాట్లాడాడు కదా ఉండు అని మనోహరి మండిపడుతూ ఉంటుంది. ఆ మనోహరి అంటే ఆ లాల్ సింగ్ కి అస్సలు నచ్చినట్లుంది రాథోడ్, అదే మనకు చాలా మంచిది. మనోహరి అంజు గురించి కూడా లాల్ సింగ్ ని ఏమీ అడగలేదు అని బాగా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి లాలా, నువ్వెందుకు ఆ మనోహరి మొహం మీదే డోర్ అలా వేసేసావు, ఎందుకంత కోపడుతున్నావు అని నమ్రత అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ మనోహరి నాకు అస్సలు నచ్చడం లేదు, అరుంధతి ఫ్రెండ్ గా వచ్చి ఇక్కడే పాతుకుపోవడం ఏంటి, వెళ్లకుండా ఎన్ని రోజులు ఇక్కడ ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఈ మనోహరి లాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. అమర్ భాగి అయితే 5 ఏళ్లు దూరం అవ్వడానికి ఈ మనోహరియే కారణం అనిపిస్తుంది. కాబట్టి మనోహరిని దూరం పెట్టమని, ఇక్కడ నుండి పంపించేయమని నేనైతే గట్టిగా అమర్కి చెప్తాను అని లాల్ సింగ్ చెప్తూ ఉంటాడు. మనోహరి ఇటువైపు నుండి కాదు, అంజు వైపు నుండి నరుక్కు వద్దాము, తన పుట్టు పూర్వోత్తరాల గురించి అంజు పాపకి ఏమైనా తెలిసేమో అడిగి తెలుసుకో అని చెంబ అంటుంది. అంజు దగ్గరికి మనోహరి వచ్చి కూర్చొని అలాగే చూస్తూ ఉంటే బాంబీ రాథోడ్ చాటుగా వచ్చి మొత్తం గమనిస్తూ ఉంటారు. ఏంటంటే నా వైపు ఎందుకు అలా చూస్తున్నారు అని అంజు అంటే, మీ పేరెంట్స్ ఎవరు, మీ బ్లడ్ పేరెంట్స్ ఎవరు అని మనోహరి అడుగుతూ ఉంటుంది. ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు అని అంజు అంటే, అదే నీ బ్లడ్ పేరెంట్స్ ఎవరో చెప్పు అంజు అని మనోహరి అంటుంది. నా బ్లడ్ పేరెంట్స్, నా గాడ్ ఫాదర్, గాడ్ మదర్ అన్ని కూడా అమరేంద్ర నాన్న, అరుంధతి అమ్మ అని అంజు చెప్తుంది. ఏంటి మిస్ అమ్మ డైరెక్ట్ గా ఇలా అడుగుతోంది అని రాథోడ్ నోరు తెరిచి చాలా షాకింగ్ గా వింటూ ఉంటే, అదే కదా ఈ మనోహరికి అసలు బుద్ధి లేదు, నిజాలు రాబట్టుకోవడం కోసం చూడు ఎలా మాట్లాడుతుందో అని బాగి అంటుంది. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎన్ని గంటలకు పుట్టావు అని మనోహరి ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. కొడైకెనాల్లో జూన్ 10, 2016 ఆర్మీ హాస్పిటల్లో పుట్టాను, కొడైకెనాల్లోనే చదువుకున్నాను అని. ఎందుకంటే ఎన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు అని అంజు అంటుంది. నిన్ను మీ అమ్మ నాన్న ఎలా చూసుకునేవారు అని మనోహరి అంటే, నన్ను చాలా బాగా చూసుకునేవారు. నిజం చెప్పాలంటే అమ్ము ఆనంద్ ఆకాష్ కంటే నన్నే ఎక్కువగా చూసుకునేవారు. ఎందుకంటే చిన్నపిల్లని కదా, అందరూ గావం చేస్తారు, ముద్దు చేస్తారు కదా, నేను చిట్ట చివరి పిల్లని కాబట్టి. మా అమ్మకి నేను ఎంత ఇష్టం అంటే, మా అమ్మ చనిపోయేటప్పుడు నేను తన పక్కనే ఉన్నానని అందు చెప్తుంది. కాసేపు ఇలాగే వదిలేస్తే నిజం బాగొట్టేసుకుంటుంది రాథోడ్, ఏం చేయాలి అని బాగా కంగారు పడుతూ ఉంటుంది.
నువ్వు అక్కడే పుట్టి పెరిగావని నీకెవరు చెప్పారు అని మనోహరి అంటుంది. నిన్ను దత్తత తీసుకున్నారేమో, నీ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఏమో, నిన్ను అడాప్ట్ చేసుకున్నారేమో అని మనోహరి అడుగుతూ ఉంటే, అయ్యా బాబోయ్ ఎలా మిస్సమ్మా అని రాథోడ్ కంగారు పడుతూ ఉంటాడు. ఏంటండి ఏమైంది మీకు, నా గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంజు అంటే అప్పుడే మనోహరి అంటూ అమర్ కేకలు పెడుతూ ఉంటాడు. మీ నాన్న పిలుస్తున్నాడు, తర్వాత మాట్లాడుతున్నాం అంటూ మనోహరి వెళ్తుంది. మనోహరి ఆంటీకి మెంటల్ వచ్చినట్లుంది అని అంజు అనుకుంటూ ఉంటుంది. ఆయన మనోహరిని ఎందుకు పిలిచాడో ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు రాథోడ్, పద వెళ్దాం అని బాంగి అంటుంది. అమర్ చాలా కోపంగా నిలబడి ఉంటాడు. ఏమైంది చంబా అని మనోహరి వచ్చి అడుగుతూ ఉంటే, అదిగో ఆ లాల్ సింగ్, ఆ నమ్రత నువ్వు అంజు గురించి ఎంక్వైరీ చేసిన విషయం అమరేంద్రకి చెప్పేసినట్లున్నారు అని చంబా చూపిస్తూ ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు మనోహరి అని అమర్ అడుగుతూ ఉంటే, నేను లాల్ సింగ్ వాళ్ళకి ఏం కావాలో అడగడానికి వెళ్ళాను అంతే అని మనోహరి అంటుంది. మీరు నా గదిలో కూడా వచ్చారు కదా అంటే ప్రశ్నలు కూడా అడిగారు కదా అని అంజు అంటే, ఏం ప్రశ్నలు అడిగావు మనోహరి అని అమర్ అంటాడు. అంటే తన చదువు గురించి, ర్యాంకుల గురించి మాట్లాడింది అంతే కదా మనోహరి అని బాగు అంటే, అంతే అంతే అని మనోహరి అంటుంది. లేదు, మీరు అడిగింది వేరే క్వశ్చన్స్, అవి ఏంటంటే అని అంజు చెప్తూ ఉంటే, ఆ ప్రశ్నల గురించి తర్వాత మాట్లాడుకుందాంలే అంటికత అని రాథోడ్ డైవర్ట్ చేస్తూ ఉంటాడు. మనోహరి, ఇప్పుడు ఏంటంటే లాల్ సింగ్ వాళ్ళు ఇక్కడ ఒక ఫంక్షన్ చేయడానికి వచ్చారన్న విషయం మీకు కూడా తెలుసు కదా. అది కాశ్మీర్ లో జరుగుతున్న ఫ్యామిలీ ఫంక్షన్, గెట్ టుగెదర్ లాంటిది. అందరు కొలీగ్స్ ని కూడా పిలవాలనుకుంటున్నాము. అది దగ్గర ఉండి నువ్వే చూసుకోవాలి అని అమర్ అంటే, ఎలాగైనా సరే మనోహరిని డైవర్ట్ చేయడం కోసం ఈ ఫంక్షన్ లో ఇరికించాలి అని బాగి అనుకుంటూ ఉంటుంది. అదేంటమర్, గెట్ టుగెదర్ మొత్తం చూసుకోవాల్సింది ఈ ఇంటి యజమానిగా బాగే కదా, నువ్వు మనోహరికి ఎందుకు చెప్తున్నావు అని లాల్ సింగ్ నిలదీస్తూ ఉంటాడు. అంటే నేను ఈ ఇంట్లో లేని 5 ఏళ్ళు, మనోహరి ఇలాంటివి 5 ఏళ్ళు బాగా మేనేజ్ చేసింది, ఎక్స్పీరియన్స్ కూడా బాగా ఎక్కువ అని బాగి అంటే, చెప్పండి మనోహరి గారు, మీ గురించి మీకు చెప్పుకోకపోతే ఎలా అని రాథోడ్ అంటాడు. అవునవును, అందుకే అమర్ నాకు ఆ బాధ్యతలు అప్పచెప్తున్నాడు, తప్పకుండా చూసుకుంటాను అమర్ అని మనోహరి అంటుంది. ఈ బాగి మనోహరిని మళ్ళీ బక్రా చేస్తుంది కదా అని చెంబా అనుకుంటూ ఉంటుంది. ఈవెంట్ చేస్తున్నందుకు నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్తున్నాను మనోహరి, నువ్వు బాగా చేసి ఆయన దగ్గర మార్కులు కొట్టేసాయి అని బాగి అంటే, ఆల్ ది బెస్ట్ ఆంటీ అని అంజు రాథోడ్ కూడా చెప్తారు. ఏంటి మనోహరి, నేను చేయలేని చెప్పి తప్పించుకోవచ్చు కదా, ఒకవేళ ఏదైనా తేడా వస్తే అమరేంద్రతో నీకు తిట్టు తప్పవు అని చెంబా అంటే, లేదు నేను బాగా చేసి మార్కులు కొట్టేస్తాను, అమర్ నాకు ఇంప్రెస్ అయిపోతాడు అని మనోహరి అంటుంది. ఈ ఫంక్షన్ తో ఈ బాగి ఏం ప్లాన్ చేస్తుందో ఇది బకరా అవుతుంది అని చెంబా అనుకుంటూ ఉంటుంది. అసలు మనోహరి ఫోన్ తీయట్లేదు ఏంటి లాయరు అని దాన్ని డ్రైవింగ్ చేస్తూ అడుగుతూ కంగారు పడుతూ ఉంటాడు. అయినా కూడా ఆ మనోహరి అమరేంద్రకి దొరకకుండా భలే మేనేజ్ చేస్తుంది కదా అని లాయర్ అంటే, అది మనోహరి టాలెంట్ కాదు, అమరేంద్ర మంచితనం. అరుంధతికి మంచి ఫ్రెండ్ కదా ఈ మనోహరి, అరుంధతి ముసుగులో అమరేంద్రకి దొరకకుండా తప్పించుకుంటుంది. ఒకవేళ నిజాలన్నీ బయటికి వచ్చిన రోజున అమరేంద్ర దాడి చేస్తాడు. అసలు అమరేంద్ర కోపాన్ని ఎవరు కూడా ఆపలేరు. అప్పుడు మనోహరి పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే నాకు భయమేస్తుంది అని రణవీర్ అంటాడు. సరే రా లోపలికి వెళ్దాం అని ఇల్లు రాగానే కార్ దిగి లోపలికి వస్తూ ఉంటే, అదేంటి లాయరు, మనం లేం కదా, ఈ ఇల్లు నీకు నాకు మనోహరికి తప్పిస్తే ఇంకెవరికి తెలియదు, డోర్ ఏమి ఓపెన్ చేసింది, ఎవరు వచ్చుంటారు అని ఆవిడ లోపల పెట్టగానే అక్కడ అమర్ సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని రణవీర్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు.